Very good morning. RRB PO explanation. Model test number 52539. 52539. Quantitative aptitude question number 41 onwards. Question number 41. The batting average of a batsman is 32 matches. The batting average of a batsman in 32 matches is 60 runs, and no two scores were the same. If the difference between the highest score and lowest score is 174 and the average of the remaining scores is 58, what is the highest score? The batting average of a batsman in 32 matches, 32 60s. 30 60s are 36 are 180, 26 are 1920 అనుకుంటుంది 192 కదా 32 6 are 192, 1920. The difference between the highest and lowest scores, highest lowest score difference చెప్తున్నాడు. Highest lowest score difference, that is 174. But no two scores were same. The difference between the highest and lowest is 174. The average of the remaining అంటే highest lowest కాకుండా మిగతా మ్యాచెస్ అంటే 30 మ్యాచెస్ యొక్క యావరేజ్ స్కోర్ 58 అట. 58 అంటే 58 threes. 50 threes are 150, 8 threes are 24, 174, 1740. తీసేస్తే మనకి ఏమొస్తుందంటే హైయెస్ట్ లోయెస్ట్ ఆ రిమైనింగ్ టూ ఏదైతే హైయెస్ట్ లోయెస్ట్ కొట్టాడో ఆ రెండింటిలో యొక్క డిఫరెన్స్ 120 నుంచి 40 తీస్తే 80, దేర్ ఫార్ 180. ఈ డిఫరెన్సే హైయెస్ట్ లోయెస్ట్ సಮೇషన్ అండి. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద హైయెస్ట్ అట. హైయెస్ట్ అడుగుతున్నాడు అంటే లోయెస్ట్ క్యాన్సిల్ అయిపోతుంది, 2h వస్తుంది. 2h ఈజ్ ఈక్వల్ టు 2 యాడ్ చేస్తే 354. 2h ఈజ్ ఈక్వల్ టు 354. దేర్ ఫార్ హైయెస్ట్ ఈజ్ 177. దిస్ ఈస్ ద ఆన్సర్. Fourth option is the answer, 177. Next one, 42. A work can be done by some women in 10 hours and the same work can be done by same number of men in 15 hours. ఏమంటున్నాడు? A work can be done by some women at X number of men in 10 hours. A work can be done by some women in 10 hours. The same work can be done by same number of men. Men అయితే కనుక సేమ్ నెంబర్ ఆఫ్ మెన్. ఉమెన్ ఎంతమంది 10 గంటల్లో చేస్తున్నారు, మెన్ అంతే మంది 15 అవర్స్లో చేస్తున్నారు. అంటే ఉమెన్ ఎఫిషియన్సీ ఎక్కువ అండి ఇక్కడ, మెన్ కంటే ఉమెన్ ఎఫిషియన్సీ ఎక్కువ. ఎక్స్ మెన్ 10 అవర్స్లో, సారీ ఎక్స్ ఉమెన్ 10 అవర్స్లో చేస్తుంటే ఎక్స్ మెన్ సేమ్ నెంబర్ ఆఫ్ మెన్ 15 అవర్స్లో చేస్తున్నారట. If 9 men can complete the same piece of work in 9 men అయితే ఎన్ని అవర్స్లో చేస్తున్నారు, 9 men ఇది చెప్తున్నాడు. 9 men 26 2/3, 26 3s are అది 26 2/3 అంటే 80/3, 80/3 అవర్స్లో చేస్తున్నారు. ఆర్ యూ క్లియర్ దట్? 26 3s are 78 plus 2 80, 80/3. Then how many women can complete the work in 10 hours? Okay, సో ఇప్పుడు 9 men can complete the same work in 26 2/3 hours. 9 men 26 2/3 అవర్స్లో కంప్లీట్ చేస్తున్నారట. అదే 15 అవర్స్లో కంప్లీట్ అవ్వాలంటే ఎంతమంది కావాలో తెలుస్తుంది కదా. బై 15 చేద్దాం. బై 15 చేస్తే ఈ 3 దీంట్లో 3 times, ఈ 3 దీంట్లో 5 times, దేర్ ఫార్ 80/5 16. దేర్ ఫార్ అంటే ఎంతమంది కావాలి ఇప్పుడు అంటే ఇక్కడ చూడండి, 9 men 16 2/3 అవర్స్లో చేసే వర్క్ని 15 అవర్స్లో కంప్లీట్ అవ్వాలంటే 16 men ఉండాలి. 16 men ఉండాలి. ఆర్ యూ క్లియర్ దట్? 16 men అంటే 16 ఉమెన్ 10 అవర్స్లో చేస్తారుగా. దేర్ ఫార్ హౌ మెనీ ఉమెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 hours? 10 అవర్స్లో కంప్లీట్ చేయాలంటే 16 ఉమెన్ ఉండాలి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సో నేను మళ్ళీ మాట్లాడుతున్నానండి. వన్స్ అగైన్, ఎస్, ఎక్స్ నెంబర్ ఆఫ్ మెన్ ఎక్స్ నెంబర్ ఆఫ్ ఉమెన్ 10 అవర్స్లో చేస్తుంటే సేమ్ వర్క్ని ఎక్స్ నెంబర్ ఆఫ్ మెన్ సేమ్ నెంబర్ ఆఫ్ మెన్ ఉమెన్ ఏమో 10 hours అయితే మెన్ ఏమో 15 hours. ఓకే, 9 men 26 2/3 అవర్స్లో చేస్తుంటాయి. 9 men 26 2/3 అవర్స్లో చేస్తుంటే 3 దీంట్లో క్యాన్సిలేషన్ 3 times అంటే 240 men కావాలి. ఈ 240 టోటల్ వర్క్ అండి. ఇది 240 15 అవర్స్లో కంప్లీట్ అవ్వాలంటే ఎంతమంది కావాలంటే 16 men కావాలి. ఆ 16 men ఇక్కడ 16 men వస్తుంది. ఆ 16 men 16 women 10 అవర్స్లో కంప్లీట్ చేయగలరు. దేర్ ఫార్ ద ఆన్సర్ ఈజ్ 16 women కెన్ కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 hours. నెక్స్ట్ 43. Two positive numbers are in the respective ratio of 2:3. 2:3 అనగానే 2x 3x గా తీసుకుంటాం. ఎస్,
And square of the bigger number is less than, square of the bigger number ante 9x square, square of the bigger number is less than 5 times the square of the smaller number. 5 times the square of the smaller number ante 5 into 4x square, 20x square is equal to difference అని చెప్తున్నాడు 396. Therefore 11x square is equal to 396. Therefore x square is equal to 36. X is equal to 6. What is the larger number? Larger number ante 3x. 3x is 18. Therefore larger number is 18. Fifth option is the answer. Next one, 44. The respective ratio of the cost price of two items x and y bought by Shyam in the ratio 1:3. Shyam sold item x at 12% loss and item y at 12% profit. So in the whole deal, Shyam earned an overall profit of 960. What is the cost price of item y? So very clear that. So 1:3 ratio lo ఇది x అయితే ఇది 3x. X y 1:3 ratio lo cost price of two items x and y are in the ratio 1:3 ratio lo ఇది x rupees అయితే 3x rupees. దీన్ని 12% లాస్ కమ్మాడట. 12% లాస్ కమ్మాడు. ఓకే, దీని మీద 12% లాస్ వచ్చింది, దాని మీద ఏమో 12% ప్రాఫిట్ వచ్చింది. అంటే 3x మీద ఏమో 12% ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో లాస్ కాబట్టి ఈ x రూపీస్ మీద ఏమో 12% లాస్ వచ్చింది. ఈ 3x మీద 12% ప్రాఫిట్, ఈ x మీద 12% లాస్. ఓవరాల్ గా అది 960 అని చెప్తున్నాడు ఆ డిఫరెన్స్. ఇక్కడ 36x, 12x, 24x. 24x is equal to 960. Therefore x is equal to 20. x is equal to 20. బట్ ఇక్కడ పర్సంటేజ్ రాయలేదు నేను, మీరు గమనించలేదు. ఇక్కడ పర్సంటేజ్, ఇక్కడ పర్సంటేజ్, ఆ పర్సంటేజ్ వల్ల 2 zeros వస్తాయి. Therefore 2 zeros వస్తే 2000. కానీ మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ y కావాలి. ఐటమ్ y అంటే 3x, 3x is equal to 6000. Therefore first option is the answer. First option is the answer. Are you clear that? 24 దీంట్లో 4 times సారీ 24 ఎన్నిసార్లు పోతుందండి 96లో? ఇక్కడ 2 zeros ఉంటాయి, ఇక్కడ 3 zeros. ఓకే, 24 96లో 4 times. Therefore x is equal to 4000. X is equal to 4000 అయితే 3x is equal to 12000. Therefore the answer is 12000. Answer is 12000. Fifth option is the answer. Fifth option is the answer. Answer is 12000. Fifth option. Okay. Yes. The respective ratio of the cost price of two items x and y bought by Shyam are in the ratio 1:3, 1x to 3x. Shyam sold item x at a 12% loss. Item x ante x rupees 12% loss. Loss kabatti minus. And item y 3x rupees at a 12% profit. 12% by 100 అటువైపుకి వెళ్తే డిఫరెన్స్ ఎంత చెప్తున్నాడంటే ఓవరాల్ గా ప్రాఫిట్ ఎంత చెప్తున్నాడంటే 960 పర్సెంటేజ్ వల్ల అనదర్ 2 zeros. Therefore 36x, 12x, 24x is equal to 96,000. X is equal to 4,000. So the cost price of item y కావాలి 3x is 12,000. Next 45. A bus covered 92 kilometers from A to B in 4 hours. A car covered 56 kilometers from B to C in 96 minutes. And a scooter covered 26.1 kilometer from C to D in some time. If the average speed of the bus, car and scooter is 29, average speed of the 3 items చెప్తున్నాడు, బస్, కారు, స్కూటర్ 29 యావరేజ్, 329 87 అండి. యావరేజ్ స్పీడ్ మూడిట్లది కలిపి బస్, కారు, స్కూటరు టుగెదర్ 29 7s are 29 3s are 87 kilometers per hour. But a bus covered 92 kilometers from A to B in 4 hours. 92 kilometers 4 hours అంటే బస్ స్పీడ్ 92 by 4 23 kilometers per hour. Car covers 56 kilometers from B to C 96 minutes. 56 kilometers అండి, 96 minutes అంటే 1 hour plus 36 minutes. 1 hour plus 36 minutes అంటే 36 minutes అంటే 3/5 hour. 1/3/5 అంటే 8/5, 5 పైకి వెళ్ళిపోతుంది. సో అంటే ఇప్పుడు ఇది 8, దీంట్లో 7 times 7 5s are 35.
అంటే దాని యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చిందంటే కార్ యావరేజ్ స్పీడ్ 35 km/h. ఇప్పుడు స్కూటర్ యావరేజ్ స్పీడ్ మనం చెప్పొచ్చు. ఈ రెండు యాడ్ చేస్తే 23 + 35 దట్ గివ్స్ 58. దీంట్లోంచి 58 తీసేస్తే ఈ రెండింటి యొక్క సమ్మేషన్ 58 తీసేస్తే therefore 29 that is the average speed of the scooter. Scooter average speed ఎంతంటే that is 29. Average speed of the scooter is 29. అంటే వాడు ఏదైతే యావరేజ్ ఇచ్చాడో that is the average speed of the scooter. Are you clear that? బస్, కారు, స్కూటరు యావరేజ్ స్పీడ్ 29. 3 ఐటమ్స్ ఇక్కడ 3 vehicles 3 29 87 that is the total speed of all the 3. దీని యావరేజ్ స్పీడ్ 92 kilometers in 4 hours 23 km/h. దీని యావరేజ్ స్పీడ్ 56 kilometers in 8/5 hours 8/5 hours 1 3/5 1 hour and 36 minutes. 96 minutes అంటే 1 hour and 36 minutes. 1 3/5 1 3/5 అంటే 8/5 అంటే 35 km/h. 23 + 35 58 తీసేస్తే 87 నుంచి 58 తీస్తే స్కూటర్ యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చిందంటే 29. దట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద స్కూటర్. ఎస్. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు చూడండి. సో వాట్ విల్ బి ద డిస్టెన్స్ కవర్డ్ బై ద స్కూటర్ ఎట్ 42 km/h ఇన్ ద సేమ్ టైమ్ యాజ్ ఇట్ కవర్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ C and D. స్కూటర్ కవర్స్ 26.1 km ఫ్రమ్ C and D అంటున్నాడు వాడు. C and D. ఇప్పుడు వాడు 26.1 kilometers కవర్ చేశాడు. వాడికి టైం కావాలి, ఆ C to D కవర్ చేసిన టైం కావాలి. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 26.1 kilometers. వాడి స్పీడ్ ఎంతంటే 29 km/h. 29 km/h. సో దీంతో మల్టిపుల్ డివైడ్ చేస్తే ఇది దీంట్లో ఎన్నిసార్లు పోతుందంటే 0.9 times 0.9 hours. సో ఇప్పుడు వాడు వాట్ విల్ బి ద డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 42 km/h ఇంటూ 0.9 hours టైం. 42 into 0.9 అంటే 420 minus 42 37.8. Therefore 37.8 kilometers the scooter can cover. Therefore the answer is 37.8 kilometers. Third option is the answer. Third option is the answer. Next, 46. Every month Gia spends 20% of her monthly income on paying rent, 18% groceries, 10% paying her children's monthly fee. ఇక్కడికి ఎంత పర్సెంట్ అంటే 30 48%. ఇంకెంత ఉందండి? 48% అయిపోతే 100 minus 48 that gives 52% ఉంది. ఇంకా ఈ 52%లో 4/13 దీంట్లో ఎన్నిసార్లు పోతుందండి? 13 4 times 4 4s are 16% చెప్తున్నాడు. అంటే 16%. ఇంకోటి ఏం చెప్తున్నాడు? 4/13 he spends on shopping. 1/4 దీంట్లో 1/4 అట. 1/4 అంటే that is 13. 1/4 is 13. She invests in mutual funds and the remaining deposits in her bank account. ఈ రెండు కలిపితే 29. 52లో 29 తీసేస్తే that is 29 తీసేస్తే ఇంకా పర్సెంటేజ్ దీంట్లో ఎంత ఉంటుందంటే 21 23% ఉంటుంది. ఆ 23% డిపాజిట్ చేస్తుంది. ఆ 23% ఆఫ్ హెర్ శాలరీ. If in a year she deposits 1,38,000 in her bank account, if in a year she deposited 1,38,000 in 1 year అంటున్నాడు. 1 year అంటే by 12 months. ఓకే, by 12. సో దెన్ వాట్ ఈస్ హెర్ మంత్లీ శాలరీ? మంత్లీ శాలరీ అంటే 100% ఎంత? సో ఇయర్లీ ఇంత స్పెండ్ ఇయర్లీ ఇంత బ్యాంక్ అకౌంట్లో వేసింది 12 months కి. కాబట్టి పెర్ మంత్ కావాలి నాకు. ఈ 23 క్యాన్సిలేషన్ దీంట్లో 6 times 6,000 by 12. 6,000 by 12 అంటే దిస్ ఇస్ 500 into 100 అంటే 50,000. therefore the answer is 50,000. 6,000 అండి ఇక్కడ. 23 దీంట్లో 6,000 టైం 6,000 by 1200. ఇది 12 దీంట్లో 500 times. ఈ 12 దీంట్లో 500 times 500 into 100 50,000. therefore the answer is second option. Second option is the answer. 47. Ami's present age is 2/5 of Shruti's age 5 years ago. So equations రాద్దాం. Ami's present age 2/5 of Shruti's age 5 years ago. ఇది వాడు మాట్లాడుతున్నాడు. Shruti says after 5 years. Shruti says after 5 years అంటే s plus 5. Shruti says after 5 years will be 6 years more than twice of Ami says at that time. Twice of Ami says at that time అంటే Ami plus 5 plus 6 years more than. ఇవి 2 equations. What is the present age of Shruti? So what is the present age of Shruti అని అడుగుతున్నాడు. ఎస్ కావాలి ఇక్కడ మనకి. ఈ 5 అటువైపుకి వెళ్ళిపోతే మనకి ఈ ఈక్వేషన్ నుంచి 5a minus 2s
సారీ, దాన్ని ఇటువైపు తీసుకొద్దాం. ఎస్, ఇక్కడ 2s ఈ 5 అటేపుకి వెళ్ళి మల్టిప్లై చేస్తే 5a ఇటేపుకి వస్తే 2s మైనస్ 5a మైనస్ 10 అటేపుకి వెళ్తే ప్లస్ 10 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 10. అదొక ఈక్వేషన్. ఇక్కడ చూస్తే 2a 2a అటువైపుకి వెళ్ళిపోతే s మైనస్ 2a, ఇక్కడ 10 ప్లస్ 16 ఈ 5 ఇటువైపుకి వస్తే 16 మైనస్ 5 11. ఈ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేద్దాం. ఈ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే 2s ఇది 4 అవుతుంది. 4 ఇది ఇంటూ 2 22 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే దీంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే, ఆర్ యూ క్లియర్ దట్? సో అదర్వైజ్ ఒక ఈక్వేషన్ మనకి ఇది వచ్చింది, ఒక ఈక్వేషన్ అది వచ్చింది. దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే సెకండ్ ఈక్వేషన్ మనకి ఇది వచ్చింది. 2తో మల్టిప్లై చేస్తే 2s మైనస్ 4a ఇజ్ ఈక్వల్ టు 22. ఇది 2s మైనస్ 5a ఇజ్ ఈక్వల్ టు 10. సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. సో ఇది క్యాన్సిల్ అయిపోయి ఏ మిగులుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 12. ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 12 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 12 ప్లస్ 5 17, 17 2s are 34, 34 plus 6 40. Therefore s is equal to 35. Therefore the answer is 35. 35 is the answer. Suti says is 35. Two equations frame చేసామండి మనం. Two equations frame చేసాం. సో ఒకసారి చూస్తే Ami's present age is 2/5 of Suti says 5 years ago, s minus 5. అదొక ఈక్వేషన్. Suti says after 5 years will be 6 years more than twice of Ami says at that time అంటున్నాడు. ఇదొక ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ -10 వస్తుంది. అటేపుకి వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుందంటే ఇది 2s మైనస్ 5a 2s మైనస్ 5a ఇజ్ ఈక్వల్ టు 10 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే మనకి 2a అటువైపుకి వెళ్ళిపోతే s మైనస్ 2a, ఇక్కడ మనకి 10 ప్లస్ 6 16, 16 మైనస్ 11 అవుతుంది. ఈ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే 2s మైనస్ 4a ఇజ్ ఈక్వల్ టు 22. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మైనస్ సైన్స్ చేంజ్ అవుతాయి. మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్ అవుతుంది. ఎస్ క్యాన్సిలేషన్, పాజిటివ్. ఏ ఈజ్ ఈక్వల్ టు 12. ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 12s are 24, 24 plus 11 35. Therefore s is equal to 35. That is the answer. Next, 48. In a mixture of milk and water was only 15%. 30 liters of this mixture was taken out and then 2.1 liters of pure water was added to the mixture. The resultant ratio of milk and water in the mixture was 17:4. What was the initial quantity of mixture before the replacement? Total 30 liters. 30 liters లో 15% అంటున్నాడు. That is 4.5. సో అంటే ఇప్పుడు మనకి ఇది 25.5 లీటర్స్. ఎస్, సో 15% వాటర్ అంటే 85% మిల్క్ అంటే 17:3 is the ratio. మిల్క్ అండ్ వాటర్ అంటే ఇది 17x అయితే 3x అంటే ఇది 17x మైనస్ 30 లీటర్స్లో 25.5, ఇక్కడ 3x minus 4.5 and 2.1 liters of pure water was added, 2.1 liters, then that gives 17/4. This is the ratio. So okay, ఇప్పుడు 17 cancellation ఇక్కడ 17 1 time, 17 1.5 times, 17 1 time. Therefore x minus 1.5 by 3x minus ఇది 2.4
Yes, 2.4 is equal to 1 by 4. Cross multiplication 4x 3x difference x. సో ఇక్కడ 2.4 ఇక్కడ 6 డిఫరెన్స్ కావాలి. ఇక్కడ 6 2.4 అంటే డిఫరెన్స్ 3.6. therefore x is equal to 3.6. x is equal to 3.6 అయితే ఇక్కడ మొత్తం 20x కావాలి. 20x is equal to 72 liters. therefore the answer is 72 liters. Fourth option is the answer. Next 49. A started a business with an investment of 10,000. After 4 months, B joined with 18,000 and C joined with 12,000 at the end of the 8 months from the start of the business. All of them withdraw half of their initial investments. What is the respective ratio which the profit should be distributed among A, B, C at the end of the 10th month? Oh, business 10 months in it. A, B and C. A started a business 10,000. After 4 months, B joined 18,000. 4 months తర్వాత జాయిన్ అయ్యాడంటే వీడు 10 months లో ఇంకా 6 months ఉంటాడు. అండ్ సి జాయిన్ విత్ 12,000 అట్ ద ఎండ్ ఆఫ్ ద 8th month అంటున్నాడు. అంటే వీడొక్కడు 8 months, వీళ్ళు 4 months తర్వాత జాయిన్ అయ్యారు కాబట్టి ఆఫ్టర్ 4 months బి 4 months అట్ ద ఎండ్ ఆఫ్ ద 8 months విత్డ్రా చేశారట హాఫ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. అంటే 5 into 2 9 into 2 6 into 2. ఇప్పుడు చూస్తే ఇది 80 90 టోటల్ 90 is 2. 18 4s are 72. 18 90. ఇది 48 plus 12 60. Therefore the ratio is 30 cancellation 3:2. This is the ratio of their profits at the end of the 1 year. 3:2. Third option is the answer. Next 50. Ram invest 3/4 of a certain sum of money in scheme A for 5 years at the rate of 12% per annum simple interest. The rest of the amount he invested in scheme B for 2 years at the rate of 10% per annum compound interest, compounded annually. So Ram scheme A and scheme B చూస్తే ఇక్కడ 3x rupees అయితే ఇక్కడ x rupees అని చెప్తున్నాడు. 3:1 ratio. 3/4 ఇక్కడ 1/4. ఇక్కడ 60%, 5 years 12%, ఇక్కడ 10% 2 years అంటే 21%. ఇప్పుడు ద డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ స్కీమ్ ఏ అండ్ స్కీమ్ బి అంటే ఇక్కడ 3x రూపీస్ మీద అమౌంట్ 160%, ఇక్కడ x రూపీస్ మీద 121%, డిఫరెన్స్ 14,360,000. ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ రాయలేదు, ఇక్కడ పర్సంటేజ్ రాయలేదు, 2 zeros యాడ్ అవుతాయి. సో ఇది 480 అండి. 480 లోంచి 121 తీసేయాలి. 480 minus 121 359x is equal to 14,36,000. యా ఇది 35 4s are 1400, 350 4s are 1400. ఇది ఎగ్జాక్ట్ గా 4 times పోతుంది. therefore x is equal to 4,000 వచ్చింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, వాట్ వాస్ ద సమ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ బి. స్కీమ్ బి సమ్ ఇన్వెస్టెడ్ అడుగుతున్నాడు. therefore the answer is 4,000 x rupees. 4,000 is the answer. Answer is 4,000. 4,000. Fifth option is the answer. Fifth option is the answer. Next 51. Analysis and 51. చూడండి. Refer to the graph and answer the given questions. Data related to the number of customers who took hair regrowth treatment in 2 beauty clinics M&N during 5 years. చాలా క్లియర్గా ఉంది టేబుల్ అయితే, చాలా సింపుల్గా కూడా ఉంది. ఇది ఏంటిది? డేటా రిలేటెడ్ టు నెంబర్ ఆఫ్ కస్టమర్స్ హూ టుక్ హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ ఇన్ 2 beauty clinics M&N 5 years అని చెప్తున్నాడు, 2009 to 2013. So what is the average number of customers who took hair regrowth treatment in beauty clinic N during అంటున్నాడు. N అంటే మనకి లాస్ట్ 3 years 10 12 13 అడుగుతున్నాడు. 10 12 13 అంటే 10 190, 12 చూస్తే 330, 350, 350 330 that is 680 plus 870 వచ్చింది టోటల్. 870 by 3 చేస్తే 290. therefore the average is 290. Third option. Next 52. Number of customers who took hair regrowth treatment in beauty clinic M decreased by what percent from 2012 to 13? M 12 to 13 decrease అడుగుతున్నాడు. M 12 to 13 decrease అడుగుతున్నాడు. 240 170 70 decrease, 70 degrees on 240 into 100 చేస్తే that gives the percentage. So therefore 700 by 24. 700 by 24. 24 3 times పోవట్లేదు, 2 times 48 పోతే
4 క్యాన్సిల్ చేసేస్తే వదిలిపోతుంది అసలు. 4 క్యాన్సిలేషన్ ఇక్కడ 25 టైమ్స్, 4 క్యాన్సిలేషన్ ఇక్కడ 6 టైమ్స్, 175/6. 180లో 6 అయితే అంటే 29 1/6 అనుకుంటా ఆన్సర్. Therefore the answer is 29 1/6, 52. 53. Number of customers who took hair regrowth treatments in beauty clinic M in 2009. 2009 M అంటే 260 is approximately what percentage of the number of customers who took hair regrowth treatment in beauty clinic N in the same year? So this is what percentage of this అంటున్నాడు. 260 is what percentage of 180 into 100. 0 get cancel. ఇక్కడ 13 times, ఇక్కడ 9 times, 1300/9. 1300/9 అంటే 9 14s are 126, 40 40లో 36లో 4 times 4/9, 144 4/9. Approximate అన్నాడు కాబట్టి 144%. Second option is the answer. Next 54. If the total number of customers who took hair regrowth treatment in beauty clinic M and N together increased by 15% from 2013 to 14, what was the total number of customers who took the hair regrowth treatment in the same beauty clinics together in 2014? 13 రెండు కలిపితే 350 170, 350 170 అంటే 520. 520లో ఎంత పర్సెంట్ పెరిగింది అంటున్నాడు? 15% అట. 15% అంటే 78. Therefore 598 is the answer. Therefore the answer is 598, third option. 55. So what is the respective ratio between the total number of customers who took hair regrowth treatment in beauty clinic M and N together in 2010 11? 10 11 అడుగుతున్నాడు. ఇక్కడ చూస్తే 190 290 అంటే దట్ ఈస్ 200 480 is 2. 11 చూస్తే 380 280, ఇక్కడ ఒక 20 కలిపితే 660. 60 cancellation ఇక్కడ 11 times, ఇక్కడ 8 times. Therefore the answer is 8:11. 8:11 first option. So another table అండి, another tabular form. ఇక్కడ చూస్తే another tabular form. Yes. Study the table and answer the given question. Data related to the income and expenditure of 5 individuals in January 2015. Okay. Individuals ABCD, వాళ్ళ income, percentage of income spent on house rent, percentage of income spent paying back education loan, percentage of income spent on other expenses. సో అంటే నోట్ ఏం చెప్తున్నాడు అంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఇస్ ఈక్వల్ టు అమౌంట్ స్పెంట్ ఆన్ హౌస్ రెంట్ ప్లస్ అమౌంట్ స్పెంట్ ఆన్ పేయింగ్ బ్యాక్ ఎడ్యుకేషన్ లోన్, అమౌంట్ స్పెంట్ ఆన్ అదర్ ఎక్స్పెన్సెస్. ఈ మూడే అని చెప్తున్నాడు, ఆ మూడే ఉన్నాయి. ఓకే. అండ్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ లోంచి అంటే ఎక్స్పెండిచర్ అయితే ఈ మూడు ఉన్నాయి, మిగిలింది సేవింగ్స్. అంటే ఫస్ట్ పర్సన్ ఏ తీసుకుంటే 30 and 20 50 plus 35 85% expenditure on the remaining 15% savings. Adi vaadu uddesham. Few values are missing in the table indicated by dash. A candidate is expected to calculate the missing value if it is required to answer the given question on the basis of the given data and information. If A could save 3180, what was his income? With savings ఇది 15%. ఏ గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఏ చూస్తే 30 + 20 50 85, 85 అంటే 15% సేవింగ్స్. 15% అంటే 3 parts, 3 parts ఈజ్ ఈక్వల్ టు 3180 అయితే వాడిది ఇన్కమ్ 20 parts అవుతుంది. ఇది 15%, ఇది 100%. ఈ 3 క్యాన్సిలేషన్ దీంట్లో 106 20తో మల్టిప్లై చేస్తే 2తో 106 అంటే 21200 21,200. Therefore the answer is second option is the answer, 21,200. Next 57. If B could save 21% of his income, what was the amount that he spent on house rent? B could save 21%. 21% save చేస్తే 20 plus 35 55, 55 plus 21, 55 plus 21 that is 76 అంటే 24% 24% దేంట్లో కట్టాలి? 30,000. 30,000లో 24% కడితే 7,200. Therefore zeros get cancelled. 7,200. Therefore that is the house rent 7,200. Third option is the answer. Third option. Next 58. D and E could not save anything. అంటే కంప్లీట్ వాళ్ళ ఇన్కమ్ అంతా వాళ్ళ ఎక్స్పెండిచరే. దే could not save anything. If the amount spent by D and E on house rent were 8,800 and 8,125 respectively, what was the difference between the incomes of D and E? Okay.
డి అండ్ ఈ చూస్తే హౌస్ రెంట్లు తప్ప మిగతా అన్ని ఇచ్చాడు. వీటి చూస్తే ఇక్కడ 30 + 40 70 అంటే రిమైనింగ్ 30%. రిమైనింగ్ 30% అంటే త్రీ పార్ట్స్ వాడు హౌస్ రెంట్ ఎంత అంటే 8,880 అయితే వీటిది 10 పార్ట్స్ ఎంత, 30% ఎంత అయితే 100% ఎంత, 30% 100%, జీరో గెట్ క్యాన్సిల్. ఈ త్రీ క్యాన్సిలేషన్ 87 లో 29, 18 లో 6, 2960, 29,600 దట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ డి. మరి వాట్ అబౌట్ బి? ఈ చూస్తే 38 37 రెండు కలిపితే 75%, ఇంకా 25% వాడు సేవ్ చేస్తున్నాడు. 25%, ఆ 25% వాడు ఎంత సేవ్ చేస్తున్నాడు అంటే 8125 అయితే 100% వాడి సేవింగ్స్ ఎంత, వాడి ఇన్కమ్ ఎంత అంటే ఇది 25 4 టైమ్స్ కాబట్టి 8,000 ఇంటూ 4 అంటే 32,000, 32,500 ఇది వీడిది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. డిఫరెన్స్ అడిగితే ఇక్కడ ఒక 400, 2,500, 2,900 ఇస్ ద డిఫరెన్స్. దేర్ ఫార్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 29,600 తీసేస్తే 2,900 is the difference between their incomes. Fourth option is the answer. Next one, 59. 59 చూస్తే if B's income and C's income are increased by 12% and 15% respectively from January to February. Okay. Then what was the respective ratio of B's income and C's income in February? B and C ఇచ్చాడు ఇక్కడ. వీడిది 30,000, వీడిదేమో ఎంత పర్సెంట్ పెరిగిందండి? 12%, అంటే 112%. వీడిది చూస్తే ఇప్పుడు 42,000, వీడిది ఎంత పర్సెంట్ పెరిగిందంటే 15%, 115. 6 క్యాన్సిలేషన్ ఇక్కడ 5 టైమ్స్, ఇక్కడ 7 టైమ్స్, ఈ 7 దీంట్లో 16 టైమ్స్, ఈ 5 దీంట్లో 23 టైమ్స్. దేర్ ఫోర్ వాళ్ళ ఇన్కమ్స్ రేషియో 16:23 is the answer. Therefore 16:23, fifth option. Next, 60. C could save 10% of his income. C could save 10% of his income if the amount spent by him on house rent, paying back education loan and others expenditure were in the respective ratio of 10:6:5. What was the amount spent by him on house rent? Okay, total వాడి salary ఎంత అండి? 42,000. 42,000లో మనం ఎంత పర్సెంట్ తీసేయాలి? వాడిది 10%, ఇంకా రిమైనింగ్ 90%. అంటే వాడు 42,000 వాడి శాలరీ, దాంట్లో 10% సేవింగ్ తీస్తే రిమైనింగ్ 90%, 9/10. ఆ శాలరీలో వాడు అడిగింది అమౌంట్ స్పెండ్ బై హౌస్ రెంట్. హౌస్ రెంట్ అంటే ఎన్ని పార్ట్స్ ఉందో చూడండి, 10 parts by 21. టోటల్ పార్ట్స్ 21 parts. ఎస్, 10 గెట్ క్యాన్సిల్. 21 42లో 2 times 2,000 కదా ఇక్కడ. 2,000 into 9 అంటే 2 9s are 18, 18,000. Therefore the answer is house rent is 18,000. Fifth option is the answer. 61. Inequalities. ఒకసారి ఇన్ఈక్వాలిటీస్ చూస్తే ఇక్కడ x is equal to 3,7 అనుకుంటా. ఎస్. తర్వాత y is equal to 7,9. Therefore x less than or equal to y. This is the answer. X less than or equal to y. Fourth option. 62 చూస్తే 72 అంటే 8 9s, both the roots are negative. Therefore x is equal to 8/6. 8/6 అంటే 1.-1.333 minus 1.5. These are the roots. Therefore 6 4s are 24. 24 into 8 into 3. Therefore y is equal to 3/6 minus 0.5 and 8/6. 8/6 అంటే 4/3 minus 1.333. Therefore x less than or equal to y. Therefore this is the answer. X less than or equal to y. Fourth option is the again answer. 63. 25 4s are 100. 25 4s are 100. 100 కి 20 into 5 25 రాసుకోవచ్చు. Therefore x is equal to 5/25. 5/25 1/5 అంటే 0.2 minus 0.2 and 20/25 minus 0.8 minus 0.2 minus 0.8. 1/5 4/5. 5 6 are 30. 5 into 6 రాసుకోవాలి. దీనికి y is equal to ఏమవుతుందంటే 5/5 minus 1, 6/5 minus 1.2. Therefore x greater than y. X greater than y is the answer. First option. Next, 64. 64 చూస్తే 2 15s 36 into 5. Therefore x is equal to minus 6/2 minus 2.5 comma minus 3. These are the roots. 120 అంటే 12 10s. Therefore y is equal to 10/5 minus 2, 12/5 minus 2.4. So therefore ఈ రూట్
-2, -2.4, -2.5, -3. ఎస్, వెరీ క్లియర్. -2, -2.4, -2.5, -3 అంటే అవి చిన్నగా ఉన్నాయి. ఎక్స్ లెస్ దాన్ వై, దేర్ ఫర్ ఎక్స్ లెస్ దాన్ వై. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 65. -2 కి +2 ఇంటూ -1 అని రాస్తాం. దేర్ ఫర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -1, 0.5. దేర్ ఫర్ -12 అంటే +4 ఇంటూ -3 రాస్తాం. దేర్ ఫర్ y ఇస్ ఈక్వల్ టు 3/2, 1.5, -2, 1.5. దేర్ ఫర్ ఈ రెండు రూట్లు కూడా ఈ మధ్యలో ఈ రెండు రూట్లు కూడా ఈ మధ్యలో ఉన్నాయి. ఈ రెండిటికి పాజిటివ్ నెగిటివ్ కూడా ఈ రెండు కూడా ఈ మధ్యలో ఉన్నాయి. దేర్ ఫర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. 66 చూస్తే కేస్లెట్ అండి, కేస్లెట్. ఓకే, study the following information carefully to answer the question. A survey was conducted among 1250 household societies A and B subscribing to English newspaper daily. Each household subscribed to at least one or more of the three English newspapers, Times of India, Hindu, and Economics Times. Times of India, Hindu, Economics Times. So, okay, 1250 అంటున్నాడు. 64% of the total number of households belongs to the society A. 64% అంటే 1250లో 64/100, 50 క్యాన్సిలేషన్ 2 times, ఇక్కడ 25 times, ఈ 2 దీంట్లో 32, 25 800. ఎస్, 800. సొసైటీ ఏ 800 అయితే బి, సొసైటీ ఏ 800 మెంబర్స్ అయితే సొసైటీ బి ఓన్లీ 450. ఇది సొసైటీ ఏ, సొసైటీ బి. దీనికి వెన్ డయాగ్రామ్ వేద్దాం, దీనికి వెన్ డయాగ్రామ్ వేద్దాం, అలాగే దీనికి వెన్ డయాగ్రామ్ వేద్దాం. ఓకే, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇది హిందూ, ఇది ఎకనామిక్స్ టైమ్స్ ఈటీ. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇది హిందూ, ఇది ఎకనామిక్స్ టైమ్స్. ఓకే, ఎస్. ఇప్పుడు చూద్దాం. 64% of the total number of households belongs to 64% అంటే 800 వచ్చింది 1250లో సొసైటీ ఏ. In society A, among the total number of households who took the survey, 9/20th subscribes to Hindu. హిందూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 9/20th. 9/20th అంటే 45%. దీంట్లో 50% 400, 45% అంటే 360. హిందూ 360. అలాగే మళ్ళీ అగైన్ 9/20 అన్న 45% 45% సబ్స్క్రైబ్ టు ఎకనామిక్స్ టైమ్స్ అంటున్నాడు. అంటే ఇది కూడా 360. అంటే ఈ సర్కిల్ మొత్తం 360, ఈ సర్కిల్ మొత్తం 360. నెక్స్ట్ అండ్ 2/25 subscribe all the three newspapers. 2/25 అట. 2/25 అంటే 25 దీంట్లో 32 అంటే 64. 2/25 ఈ 25 దీంట్లో 32 times 32 2s. ఎస్. 1/5 సబ్స్క్రైబ్ ఓన్లీ హిందూ. 1/5 అట. దీంట్లో 1/5 160 ఓన్లీ హిందూ. ఓకే, 2/5 of those who subscribed ET. 2/5 of those who subscribe Economics Times also subscribe Times of India, not Hindu. దీని గురించి మాట్లాడుతున్నాడు. 2/5 of those who subscribe Economics. దీంట్లో 2/5 అట. 1/5 అంటే 72, 2/5 అంటే 144. దీంట్లో 1/5 అంటే 72, 2/5 అంటే 144. ఓకే, 1/5 subscribe only Hindu. 1/5 subscribes only Hindu. 2/5 of those who subscribe ET also subscribe. దీంట్లో 1/5, 2/5 అంటే 144. The respective ratio between the households who subscribe to both TOI and Hindu. The respective ratio between the households who subscribe to both TOI and Hindu. TOI and Hindu, but not ET. And who subscribe to both TOI and ET but not Hindu. ఇది ఈ రెండు ఏ రేషియోలో ఉన్నాయట? 5:18 అట. ఇది 5:18. 18 8s, 5 8s are 40. ఇది 40 అని చెప్తున్నాడు. వెరీ గుడ్.
అక్కడికి సొసైటీ ఏ కంప్లీట్ అయింది. సొసైటీ ఏ కంప్లీట్ అయితే ఇది మొత్తం ఎంత చెప్పండి ఒకసారి. ఇది మొత్తం 360, ఇది కూడా 360నే. ఇది 360 అయితే ఇది ఒకటే ఉంది కదా. ఇక్కడ 200, 264 అంటే ఇది 96. ఎస్. ఇక్కడ కలపండి ఒకసారి. 64, 96, 160, 160, 320, 320, 40 సరిపోయింది. దెన్ ఇప్పుడు ఇది చూస్తే ఇది మొత్తం 360 ఉండాలి. ఈ రెండు కలిపితే 160, 160 తీస్తే 200, 200 అంటే 144 తీస్తే 56. ఇది ఓన్లీ ఇది. ఇప్పుడు ఈ మొత్తం ఎంతండి? 360. ఈ రెండు కలిపితే ఎంతండి? 200, 560. 560 అంటే ఇది ఓన్లీ 240. అప్పుడు మాట్లాడండి ఒకసారి. ఇది 360 ప్లస్ ఈ రెండు కలిపితే 200. 360 ప్లస్ 200 560, 560, 40, 600. ఎస్, 240. ఈ సర్కిల్ వచ్చేసింది. ఇది రావాలి ఇంకప్పుడు. ఇన్ సొసైటీ బి అమాంగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ 56% సబ్స్క్రైబ్ టు టీవై. దీంట్లో 56% అట. దాంట్లో 56% సొసైటీ బి అమాంగ్ ద హౌస్ హోల్డ్స్ 56% టీవై. 56% అంటే 56%, 56/100 ఇంటూ 450. సో ఇక్కడ 52 టైమ్స్, ఇక్కడ 9 టైమ్స్, ఇది దీంట్లో 28 టైమ్స్, 28 9s అంటే 252. అంటే టీఓఐ మొత్తం ఎంత ఉండాలంటే 252. ఈ సర్కిల్ మొత్తం 252 ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్ 1/5 సబ్స్క్రైబ్ ఓన్లీ హిందూ. 1/5 సబ్స్క్రైబ్ ఓన్లీ హిందూ 90. 1/5 అంటే 110 సబ్స్క్రైబ్ హిందూ టు హిందూ అండ్ ఈటీ ఓన్లీ. హిందూ అండ్ ఈటీ ఓన్లీ. హిందూ అండ్ ఈటీ ఓన్లీ అంటే ఇది ఎంత? 110. 110 అంటే 45. ఎస్. నెక్స్ట్ 1/5 సబ్స్క్రైబ్ టు ఓన్లీ టీవై. 1/5 టీవై 90. Next, the respective ratio between the number of households who subscribe to Hindu and the number of households who subscribe to TY is in the ratio 3:4. ఈ మొత్తం the respective ratio between the number of households who subscribe to Hindu and the number of households who subscribe to TY are in the ratio 3:4. ఈ మొత్తం 3:4 రేషియోలో ఉన్నాయట. ఓకే. 3/7 of those who subscribe to TY also subscribe to ET but not Hindu. ఇది మాట్లాడుతున్నాడు. 3/7 of those who subscribe to TY మొత్తం ఇది 252. దాంట్లో 3/7, 252లో 3/7 అంటున్నాడు. 3/7 of those who subscribe to TY also subscribe to. ఎస్, ఈ 7 దీంట్లో 36 టైమ్స్ అనుకుంటా. 3 టైమ్స్. ఎస్, 36. 36 3s are 108. ఆ 108 మాట్లాడుతున్నాడు. 108 ఇదని చెప్తున్నాడు. ఓకే, గుడ్. ఎస్. కానీ ఈ టోటల్ ఎంత ఉండాలంటున్నాడు? 3:4 రేషియోనా? ఓకే, గుడ్. అంటే ఇది 3 పార్ట్స్ అయితే ఇది 4 పార్ట్స్ అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఇంటర్సెక్షన్ కామన్గా ఉంది. ఇక్కడ మాట్లాడదాం ఒకసారి మనం. ఈ రెండు కలుపుదాం. ఈ రెండు కలిపితే 198. 198 అంటే ఇంకా 2 మిగిలింది, 54 ఉంది ఇక్కడ. అంటే ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ మొత్తం 54 అవుతుందిగా. ఇంటర్సెక్షన్ పార్ట్ మొత్తం 54. అంటే ఇది కలిపి అంటే టీఓఐ అండ్ హిందూ బట్ నాట్ ఈటీ అండ్ ఆల్ ద 3 కలిపి 54 వచ్చింది. ఆర్ యూ క్లియర్ దట్? ఇప్పుడు చూస్తే ఇది మొత్తం 252, ఇది మొత్తం 252 ప్లస్ ఈ రెండు కలిపితే 135. అది 450లోంచి తీసేస్తే సరిపోతుంది. అంటే 450లోంచి మనం ఏం తీయాలంటే 252 ప్లస్ 135 7 8 387. 387 తీస్తే 13 ప్లస్ అంటే 63 అవుతుంది. 13 ప్లస్ 50 63. ఇది 63 అవుతుంది. ఆర్ యూ క్లియర్ దట్? సో ఇక్కడికి మొత్తం వచ్చింది. క్లారిటీ లేనిదల్లా ఏంటంటే ఈ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో టీఓఐ హిందూ ఏదైతే అంటే ఓన్లీ ఈటీ కాకుండా ఈ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో అది ఈ రెండు పార్ట్లు విడివిడిగా ఇవ్వలేదు. ఇక్కడ మిగతా అంతా చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఇన్ సొసైటీ ఏ, వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ హూ సబ్స్క్రైబ్ టు ఓన్లీ ఈటీ, నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ సబ్స్క్రైబ్ టు ఓన్లీ హిందూ. సో ఇది 56:, ఏమడుగుతున్నాడు మనల్ని? 56:160 అడుగుతున్నాడు.
8 cancellation దీంట్లో 7 times, దీంట్లో 20 times. Therefore, the answer is 7:20. Fourth option is the answer. Fourth option. Next one. Fourth option and answer 67. Approximately what percentage of the total number of households in both the societies together A and B subscribe to TOI and ET only? అంటే ఈ మాట్లాడుతున్నాడు 144 108 144 108 252 కదా 252 టోటల్ అడుగుతున్నాడు 252 టోటల్లో చెప్పాలట 252 టోటల్ 1250 కదా 1250 into 100. సో దేర్ ఫర్ 50 క్యాన్సిలేషన్ ఇక్కడ 2 times ఇక్కడ 25 times ఇది 504 ఇది 504 by 25. సో అంటే అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి 20%. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 68. In society B, the number of households subscribing to only TOI is what percent less than the number of households in society A subscribing to only TOI? దీనికంటే ఇది ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. 90, ఇది 150 less on 150 less on 240 into 100, that gives the percentage. 30 cancellation 3 times 8 times 3 times 8 times ఇది లెస్ కదా, ఎంత లెస్ అని అడుగుతున్నాడు. ఇక్కడ 35 times into 100, ఇక్కడ 35 times, ఇక్కడ 8 times. 5/8 of 100 is 1/8 అంటే 12 and half, 5/8 అంటే 62 and half. Therefore, the answer is 62.5. First option. First option is the answer. Next 69. In society B, if 18 of the total household subscribe to TOI and Hindu only, అంటే ఇది 18 అని చెప్తున్నాడు. అంటే ఈ 54 ఇంటర్సెక్షన్ లో ఇందాక ఏదైతే స్ప్లిట్ చేయలేదో అది చెప్తున్నాడు. ఇది 18 అయితే ఇది ఎంత అవుతుంది? ఆల్ ద 3 36. 18 plus 36 54. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, హౌ మెనీ సబ్స్క్రైబ్ ఫర్ ఆల్ ద 3 మెన్షన్డ్? 36 is the answer. Third option. Next 70. So what is the difference between the total number of households who have subscribed for only ET in society A, only ET in society A and society B? ఈ రెండింటికి డిఫరెన్స్ 63 minus 56, 63 minus 56 7. Therefore, the answer is third option. Answer is third option. ఇది కంప్లీట్ అయింది. నెంబర్ సిరీస్ అండి 71 to 75 నెంబర్ సిరీస్. రీజనింగ్ పీపుల్ విల్ లుక్ ఆఫ్టర్ ద నెంబర్ సిరీస్. లాస్ట్ అనాలిసిస్ 76 to 80. 76 to 80 లాస్ట్ అనాలిసిస్ అండి. ఎస్. Refer to the pie charts and answer the given questions. The distribution of number of shirts, both formal and informal shirts, sold by 5 stores in 2001, total 3,600. Distribution of number of formal shirts sold by 5 stores. ఇవి చాలా ఈజీగా ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ షర్ట్స్? యావరేజ్ అడుగుతున్నాడు. BDE. సో ఈ రెండు కలిపితే 25 23 48 48 ప్లస్ 13 61% అండి. 61% అంటే 3600 by 36. బట్ ఇక్కడ యావరేజ్ అడిగాడు బై 3 అంటే 3 దీంట్లో 12 times 61 12 610 plus 122. Therefore 732. Therefore the answer is 732. First option is the answer. Next 77. Number of formal shirts. Formal shirts అంటే అది sold by store A is what percentage of the number of shirts both formal and informal shirts sold by D? సో అక్కడ A, ఇక్కడ D లో అడుగుతున్నాడు. 26% దేంట్లో కట్టాలండి? 26% 2000 అంటే 520. 520 is what percentage of D? ఇక్కడ 25% అంటే 900 into 100 చేస్తే జీరోస్ గెట్ క్యాన్సిల్. 45 లో 5 times, 45 పోతే 7 70 లో 63 లో 7 times 63 7 by 9. Therefore 57 7 by 9%. Second option is the answer. Next 78. What is the total number of informal shirts sold by store CDE? CDE అంటే ఈ మూడు ఇక్కడ మొత్తం కట్టి అక్కడ తీసేయాలి. ఓకే, ఫార్మల్ తీసేయాలి. ఇక్కడ మొత్తం మూడు యాడ్ చేస్తే 48 plus 18. 48 plus 18 అంటే దట్ ఈస్ 66%. 23 25 48 48 20 58 68 66%. అంటే 66 36 మల్టిప్లై చేయాలి. 6 6 are 36, say 3 క్రాస్ మల్టిప్లికేషన్ 9 6 are 54 plus 3 57 5 18 plus 5 23. Yes,
అక్కడ చూస్తే 20, 22, 42, 42 plus 17, 42 plus 59%, 59 20s, 59 20s అంటే 1180. ఇన్ఫార్మల్ కావాలంటే డిఫరెన్స్ తీసుకోవాలి. 1180 తీసేస్తే 6 9, ఇక్కడ 1 1. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అని అడుగుతున్నాడు 1196. therefore second option is the answer. 79. What is the central angle corresponding to the number of shirts both formal and informal sold by store B? B అంటే 13. 1336 కావాలి. 1336 అంటే 360 plus 108, 468, 46.8. therefore the answer is 46.8. Fifth option is the answer. The last question. So last question, number of informal shirts sold by store E is what percent more than the number of formal shirts sold by C? ఈ C కంటే ఇన్ఫార్మల్ ఏమడిగాడు మనల్ని E. ఇక్కడ ఇన్ఫార్మల్ E అడిగితే 2336, 2036 ఆర్ 720, 2036 ఆర్ 720, 336 ఆర్ 108 అంటే 828. ఇది బోత్ ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్. అలాగే ఈ ఇక్కడ 17 20s అంటే 340. ఇప్పుడు ఇది బోత్ ఇన్ఫార్మల్ అండ్ ఫార్మల్, ఇది ఓన్లీ ఫార్మల్. తీసేస్తే 8 8 488. ఇది ఇన్ఫార్మల్. ఇన్ఫార్మల్ షర్ట్స్ సోల్డ్ బై ఈ is what percent more than the number of formal shirts sold by C అంటున్నాడు. C 20 అంటే 400. 400 కంటే ఎంత ఎక్కువ ఉందని అడుగుతున్నాడు. ఎంత ఎక్కువ ఉందంటే 88 more. 88 more on 400 into 100 చేయాలి. therefore zeros get cancel. 22% is the answer. therefore the answer is 22%. Third option is the answer. Thank you very much.